సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ త్వరలో సూపర్ స్టార్ తో రాబోతున్నాడు. ఈ ప్రాజెక్టు ఫిక్స్ అయిందన్న వార్త వినగానే ఇంకేముంది, థియేటర్లు దద్దరిల్లుతాయంతే అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. టాలీవుడ్ దర్శకుడితో రజనీకాంత్ కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లేదెప్పుడు? ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూద్దాం. కూలీ సక్సెస్ జోష్లో ఉన్న తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు సూపర్ స్టార్ రజనీకాంత్. సక్సెస్ఫుల్ డైరెక్టర్తో ఓ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపైంది. ఆ దర్శకుడు ఎవరో కాదు, కల్కి 2898 AD. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. దాదాపు 1000 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఓ ట్విస్ట్తో ముగింపు పలికారు. అందుకే సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అనే ఉత్కంఠ అందరిలో ఉంది. కల్కి 2898 AD సీక్వెల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఎప్పుడో ప్రారంభమైనా కానీ ప్రభాస్ డేట్స్ కుదరకపోవడంతో కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈ గ్యాప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేశాడు నాగ్ అశ్విన్. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడని టాక్. రజనీకాంత్ తో నాగ్ అశ్విన్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ తలైవాతో ఇప్పటికే మీటింగ్ ఫిక్స్ చేయడం, స్టోరీ విన్నర్ రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేయాలని చెప్పారట. అశ్విని దత్ తో రజనీకాంత్ కు మంచి అనుబంధం ఉంది. ఇద్దరు కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ చెప్పిన కథకు తలైవా ఓకే చెప్పడంతో ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరబోతుంది. మరోవైపు తెలుగు దర్శకులతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట సూపర్ స్టార్. వాసిష్ఠ మల్లిడి, వివేక్ ఆత్రేయ ఇప్పటికే స్టోరీలు వినిపించినా అవి అంతగా నచ్చలేదట. ఇప్పుడు నాగ్ అశ్విన్ చెప్పిన స్టోరీ నచ్చడంతో తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. కల్కి 2898 AD సీక్వెల్ సినిమా షూటింగ్ సెప్టెంబర్లో ప్రారంభమవుతుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. మారుతితో ది రాజాసాబ్, హనురాగుపుడితో ఫౌజీ వర్క్స్ లో ఉన్నాడు. ఆ రెండు సినిమాలు కొలిక్కి రాగానే కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. వాస్తవానికి ఒకవైపు కల్కి సీక్వెల్ పనులతో పాటు ఆలియా భట్ తో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ కూడా ప్లాన్ చేసుకున్నాడు. దీనిపై చర్చలు కూడా జరిగాయి. కానీ ఆలియా వేరే మూవీతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇప్పుడు రజనీకాంత్ కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ సిద్ధం చేశారట నాగ్ అశ్విన్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలోనే రాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.